హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య తెలుగు వ్లాగ్స్. ఈరోజు అయితే నేను రిపబ్లిక్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో, మా బాబు స్కూల్లో కూడా నేను ఎలా పార్టిసిపేట్ చేశానో మీకు చూపించేద్దామని మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి, స్కూల్ మ్యామ్స్ అనేది నోటీస్ బోర్డ్ని ఎంత బాగా డెకరేషన్ అనేది చేశారో. అండ్ ఇంకా చాలా డెకరేషన్స్ ఉన్నాయండో. ఇది చూడండి, ఇది కూడా నేను కవర్ చేసేసాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మన అంబేద్కర్ గారిని, చాచా నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటా ఎంత బాగా స్టేజ్ అనేది డెకరేషన్ చేశారో. ఈరోజు ఈ క్యూట్ లిటిల్ వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉందండోయ్. అందుకే అనమాట ఈ స్టేజ్ చూడొచ్చు మీరు. అండ్ ఇప్పుడైతే చూడండి ఎంత పెద్ద ఫ్లాగ్ ఉందో, చాలా బాగుంది కదండి. ఇప్పుడైతే మీకు ఫైనల్ అవుట్పుట్ చూపించేస్తాను, చూసేయండి. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు. మొత్తం గ్రీన్, వైట్, ఆరెంజ్ కలర్స్తో నిండిపోయిందనమాట స్కూల్ అంతా. ఇదైతే నేను ప్రిపేర్ చేసిందండి, స్కూల్లో పెడదామని తీసుకొని వచ్చేసాను అనమాట. మన క్యూట్ లిటిల్స్ని చూసేయండి. ఇప్పుడు మనం భారత్ మాతని చూసేద్దాం. ఇక్కడ చూడండి, భారత్ మాతని ఎంత బాగా రెడీ చేశారో వాళ్ళ మమ్మీ. చాలా బాగున్నారు కదండి. ఇక్కడైతే మిలిటరీ ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, అంబేద్కర్ గారు ఉన్నారు. నిజంగా వాళ్ళ వల్లే మనం ఇలా హ్యాపీగా ఉన్నామండి. ఇలా మన రిపబ్లిక్ డే అనేది జరుపుకుంటున్నాం. India 76th Republic Day. We stand united in commemorating a momentous occasion. I welcome our chief guest, Dr. K.L. Naidu Garu, to unfold nation flag. అండ్ ఈ సార్ని అయితే వాళ్ళు చీఫ్ గెస్ట్గా పిలిచారనమాట ఫ్లాగ్ హోస్టింగ్ కోసం. ఇక్కడ వెల్కమ్ చేస్తున్నారు ఆయనను, మీరు చూడొచ్చు. అండ్ మన పిల్లలు సెల్యూట్ కూడా చేస్తున్నారు ఆయనకు. అండ్ ఇప్పుడైతే మన జెండాని ఎగరేద్దామా. నిజంగా మన జెండా ఎంత బాగుంటుందో కదండి. నేనైతే ఇండియన్గా పుట్టినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ చూడండి, మన భారతమాతది డ్రాయింగ్ అనేది ఎంత బాగా చేశారో. ఇప్పుడైతే వాళ్ళ స్కూల్ మేడమ్స్ని చూసేయండి. ఇంకా మన క్యూట్ లిటిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చూసేయండి. అరే రే,
గోవిందా క్లాప్స్ క్లాప్స్. చూశారు కదా ఈ క్యూట్ క్యూట్ పిల్లల పర్ఫార్మెన్స్లు ఎంత బాగా చేశారో అండ్ పాటలు కూడా ఎంత బాగా పాడారో. ఇక్కడ చూడండి పేరెంట్స్ కూడా వచ్చారండోయ్. ఇలాంటి ఈవెంట్స్కి పేరెంట్స్ రాకపోతే ఎలా చెప్పండి. మనం ఇండియన్స్ కాబట్టి మన ఫ్లాగ్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడైతే ఈ స్కూల్లో వర్క్ చేసే మ్యామ్ అయితే స్పీచ్ ఇచ్చేస్తున్నారు, వినేయండి. మన భవిష్యత్తులో జరుగుతున్న గణతంత్ర వేడుకలకి విచ్చేసిన తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ కూడా మరోసారి గణతంత్ర శుభాకాంక్షలు చెప్తూ, అరుణ వేణం లాంటి ఎరుపు, శాంతికి చిహ్నమైన తెలుగు, సస్యశ్యామలంగా ఆకుపచ్చ, ముడిసే అందమైన త్రివర్ణ పతాకం, సత్యం ధర్మం శాంతి ఆయుధమై ఐకమత్యం ఆశయమై సాగాలి మనమంతా ముందుకు. చాటాలి విశ్వమంతా మన భారతీయులు. కాషాయం సూచించే త్యాగం మన ఊపిరిగా, ఆకుపచ్చ మన ఆలోచనలు నింపగా, తెలుపు తెలిపే శాంతిని ఎప్పుడూ మన తోడుగా సాగిద్దాం మన జీవనయానం. అందరికీ గణతంత్ర శుభాకాంక్షలు. ఏదైనా చేసి ఈ కార్యక్రమానికి వచ్చేసిన తల్లిదండ్రులకి, విద్యార్థులకు, మన అతిథులకు, మేడం వాళ్ళకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. చూశారు కదా ఎంత బాగా ఈవెంట్ అనేది సెలబ్రేట్ అయిందో. ఇక్కడ చూడండి మా వాడైతే ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తున్నాడు. అండ్ ఇప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా ఈ ఈవెంట్ అనేది ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇలా స్టిల్స్ ఇచ్చుకుంటా ఫొటోస్ అయితే దిగేస్తున్నాడు. ఇంకా వీళ్ళందరూ మా బాబు స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్సే అనమాట. ఇక్కడ చూడండి మిలిటరీ ఆఫీసర్ అయితే ఫ్లాగ్ పట్టుకొని నించున్నారు. నిజంగా వాళ్ళ వల్లే మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నామండి. ఇంకా ఇప్పుడైతే లాస్ట్లో ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారండి, చూసేయండి. ఇంకా పిల్లల మధ్యలో నేను కూడా 2 స్టెప్పులు వేసాను, చూసేయండి. ఇక్కడైతే మా వాడు వాళ్ళ టీచర్తో హ్యాపీ రిపబ్లిక్ డే అని విష్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఈ మేడం కూడా ఆ స్కూల్లోనే వర్క్ చేస్తారండి. వీళ్ళందరూ చాలా పొలైట్గా ఉంటారు, అందరూ తెలిసిన వాళ్ళే అనమాట. అంతేనండి, నా తరపున అందరికీ ఐ విష్ యూ ఏ హ్యాపీ రిపబ్లిక్ డే అండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.